ఇష్టం ఉంటే ఇష్టంతో పాటు కష్టం కూడా ఉంటుందంటే ఏంటో అనుకున్నాను. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏంటంటే నాది లాంగ్ హెయిర్ కదా, సో నాకైతే లూజ్ హెయిర్ వదులుకోవడం ఇష్టం హెడ్ బాత్ చేసినప్పుడు. కానీ మ్యాక్సిమం అయితే ఎప్పుడూ లూజ్ హెయిర్ వదలను. ఎందుకంటే చూసారు కదా ఇలా చిక్కులు పడిపోతుంది. ఇప్పుడు ఈ చిక్కులన్నీ విప్పడానికి నేనైతే చాలా కష్టపడాలి ఇప్పుడైతే. సో చాలా పెయిన్ కూడా ఉంటుంది. సో అందుకే అన్నాను ఇష్టం ఉంటే కష్టం కూడా ఉంటుందంటే. నిన్నైతే ఒక సెలబ్రేషన్కి అయితే వెళ్ళాము, కార్తీక మాస ఉత్సవాలకి. సో అక్కడికైతే నేను లూజ్ హెయిర్ వదిలేసుకొని వెళ్ళాను. నిన్నంతా అయితే బాగానే ఉంది, కానీ ఈరోజు అయితే మొత్తం చిక్కులు పడిపోయింది. ఇప్పుడైతే విప్పాలి. సో ఇష్టంతో పాటు కష్టం అంటే ఇదే. నేను ఇష్టంగా లూజ్ హెయిర్ వదులుకుంటే ఈరోజు మొత్తం చిక్కులు పడిపోయింది. ఇప్పుడు దీన్ని విప్పడానికి నేను ఎన్ని కష్టాలు పడాలేంటో. నార్మల్గా దువ్వెంతో దువ్వితే రాలేదనేసి నేను ఏ ట్రిక్ అయితే ఉపయోగించి జుట్టుకు ఇలా చిక్కులు పడిపోయినప్పుడు నేను ఓపెన్ చేసుకుంటాను, ఆ ట్రిక్ అయితే యూస్ చేశాను. సో ఆ వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఎప్పుడైనా ఎక్కువగా హెయిర్ చిక్కులు పడిపోతే ఎలా మనం విప్పుకోవచ్చు అనేది బై హ్యాండ్. సో ఆ వీడియో ఉంది మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద లింక్ ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకైతే నీట్గా అయితే కష్టపడి చేత్తో అయితే సింగిల్ లేయర్స్ కింద జుట్టుని తీసేసి మొత్తం చిక్కులన్నీ అయితే ఓపెన్ చేసేసాను. నీట్గా దువ్వెంతో దువ్వేసి ఇంక ఇలాగే వదిలేస్తే మళ్ళీ చిక్కులు పడిపోతుందని చెప్పేసి ఇలా అయితే జడ వేసేసుకుంటున్నాను. ఇలా జడ వేసేస్తే పెద్దగా చిక్కులు పడే ఛాన్స్ ఉండదు. సో ఫుల్గా ఆయిల్ అప్లై చేసి తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేశాను అనమాట. సో అది మీకు కూడా ఇలాంటి కష్టాలు ఉంటే చెప్పండి. నిన్న ఆ ఉత్సవం దగ్గర అయితే ఒక అమ్మాయి అడిగింది, నువ్వు కాలేజ్ డేస్లో కూడా నీ హెయిర్ ఇలాగే ఉంది, పిల్లలు పుట్టాక కూడా ఇలాగే ఉంది, ఏం వాడుతున్నావు అని అడిగింది. ఆ వాడకం మాటకి ఏం కానీ దీనికోసం ఎన్ని కష్టాలు పడుతున్నానో చెప్తున్నాను ఈ వీడియోలో. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియో లింక్ ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బాయ్ బాయ్ అందరికీ.